టిడ్కో ఇళ్లపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన వేగవంతంపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం తరపున విజయవాడలో నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా ఆయన ఉండవద్దు తన నివాసం నుంచి కూడా రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. దాని తర్వాత కూడా అక్కడ ఈరోజు ప్రధానంగా చూసుకుంటే సిఐడిఏ అథారిటీ సమావేశం, ముఖ్యమంత్రి చైర్మన్ గా ఏదైతే ఉందో సిఐడిఏ అథారిటీ చైర్మన్ సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే పలు అంశాలపై కూడా ఈరోజు సిఐడిఏ ఆమోదం తెలిపింది. ఈరోజు జరిగే సిఐడిఏ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబుతో పాటు ఇతర అధికారులు, సిఐడిఏ అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరవుతారు. అయితే రాజధాని ప్రాంతంలో ఇంకా కొన్ని పనులకు సిఐడిఏ ఆమోదం తెలిపి ఉంది. ఆ అంశాలపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి దానికి కూడా ఈరోజు సిఐడిఏ అథారిటీ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే అయితే టిడ్కో ఇల్లు చాలా చోట్ల కూడా మధ్యలో ఆగిపోయాయి, నిర్మాణాలు కూడా ఇక్కడ నిలిచిపోయి దీంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాళ్ళు డబ్బులు కట్టినా కూడా టిడ్కో ఇల్లు ఇంకా తమకు అందలేదని చెప్పేసి కూడా చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం పైన కూడా రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ పురోగతి పైన కూడా ఈరోజు సీఎం సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా బీసీ సంక్షేమ శాఖపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఈరోజు సాయంత్రం ప్రాంతంలో కూడా విజయవాడ నగరంలో జరిగే ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగే రాష్ట్ర ప్రభుత్వం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తుంది. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ రోజు జరిగే క్రిస్మస్ వేడుకలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని క్రిస్మస్ సోదరులకు కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.